చెడు చేసేవారికి మంచి జరుగుతోంది. మంచి చేసేవారికి కష్టాలు వస్తున్నాయి. ఎందుకు ఈ అయోమయం? ఎందువల్ల ఇలా జరుగుతోంది? ఈ ప్రశ్న చాలామంది మనస్సుల్లో చాలా రోజులుగా మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక గ్రామంలో కుమార్, వెంకట్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. కుమార్ ధనవంతుడు, వెంకట్ పేదవాడు. ఒకరోజు ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. మంచివారిగా ఉండటంలో ఎటువంటి ఉపయోగం లేదు. చెడు మార్గంలో వెళ్లే వారికే ఎక్కువ పేరు, ప్రతిష్టలు వస్తున్నాయని అన్నాడు కుమార్. దానికి వెంకట్, లేదు కుమార్, ఒకరు బాధపడితే మంచి ఎలా జరుగుతుంది అని అన్నాడు. సరే అయితే మన మధ్య ఒక పందెం. ఊరిలోకి వెళ్దాం పద. నలుగురిని అడిగి తెలుసుకుందాం. నువ్వు చెప్పేది నిజమైతే నా దగ్గర ఉన్న సంపద అంతా నీదే. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే నీ సంపద అంతా నాదే అన్నాడు కుమార్. వెంకట్ కూడా దీనికి అంగీకరించాడు. ఊరికి వెళ్లి నలుగురిని అడిగి తెలుసుకున్నారు. అడిగిన నలుగురూ మంచికి ఈ లోకంలో చోటు లేదని చెప్పారు. మంచితనం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. దీనివల్ల వెంకట్ కుమార్ చేతిలో ఓడిపోయాడు. వెంకట్ ఆస్తులన్నింటినీ కుమార్ తీసేసుకున్నాడు. దీనివల్ల కుటుంబంలో పేదరికం తాండవించింది. పిల్లలు ఆకలితో ఏడ్చారు. మన స్నేహితుడు మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో వెంకట్ కుమార్ దగ్గరికి వెళ్లి, మిత్రమా, నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు అని అన్నాడు. కొంచెం ధాన్యం ఇచ్చి సహాయం చేస్తే బాగుంటుందని వేడుకున్నాడు. దానికి కుమార్ డబ్బు ఉంటే ధాన్యం కొనుక్కోవచ్చు అని చెప్పాడు. దానికి వెంకట్ నా దగ్గర ఏమీ డబ్బు లేదని చెప్పాడు. అయితే నీ కళ్లలో ఒక కన్ను ఇచ్చి ధాన్యాలను తీసుకువెళ్ళు అని కుమార్ అన్నాడు. వెంకట్ కూడా వేరే దారి లేక పిల్లల ఆకలిని దృష్టిలో ఉంచుకుని ఒక కన్ను ఇచ్చి ధాన్యాలను తీసుకువెళ్లాడు. ఇది చూసిన వెంకట్ భార్య మరియు పిల్లలు వెక్కి వెక్కి ఏడ్చారు. ఎందుకు ఇలా చేశారని బాధపడ్డారు. కొంతకాలం గడిచింది. మళ్లీ ధాన్యాలు మరియు డబ్బు అవసరం తీవ్రమైంది. కాబట్టి వెంకట్ కుమార్ కోసం మళ్లీ వెళ్లాడు. మళ్లీ కన్ను ఇచ్చి ధాన్యాలు మరియు డబ్బు తీసుకువచ్చాడు. ఇది చూసిన భార్య, పిల్లలు కళ్లనీళ్లతో ఇక ముందు ఏం జరగబోతోంది? 2 కళ్లను కోల్పోయారే, ఇక ఏం చేయాలి అని వెక్కి వెక్కి ఏడ్చారు. దానికి వెంకట్, కంగారు పడకండి అని చెప్పాడు. ఇప్పుడు నాకు 2 కళ్ళు లేవు. కాబట్టి జనం నాపై జాలిపడి దానం చేస్తారు. ప్రతిరోజూ ఉదయం వెంకట్ భార్య వెంకట్ను దగ్గరున్న గుడి వాకిట్లో కూర్చోబెట్టి వెళ్లేది. సాయంత్రం కాగానే వచ్చి అతడిని తీసుకెళ్లేది. ఇలాగే కొన్ని రోజులు సజావుగా గడిచాయి. ఒకరోజు భార్య రావడానికి కాస్త ఆలస్యమైంది. ఏమై ఉంటుందో అన్న కంగారుతో వెంకట్ అక్కడి నుండి ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కళ్ళు కనిపించకపోవడంతో దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కాసేపటికి చెట్టుపైన ఏదో శబ్దం వినిపించింది. ఆ చెట్టుపైన 4 దయ్యాలు వచ్చి కూర్చున్నాయి. వాటిలో ఒకటి దయ్యాల నాయకుడు. ఆ దయ్యాలు చాలా క్రూరమైన స్వభావం కలిగి ఉన్నాయి. ప్రజలను హింసించడం వాటికి అలవాటుగా ఉండేది. నెలకు ఒకసారి ప్రజలకు ఎటువంటి కష్టాలు పెట్టామో అని దయ్యాల నాయకుడు లెక్క చూసేవాడు. ఆ రోజు లెక్కలు తేల్చుకునే రోజు. దయ్యాల నాయకుడు అడిగాడు, సరే, ప్రజలకు మీరు ఏమేమి కీడులు చేశారు? ఒక్కొక్కటిగా చెప్పండి అన్నాడు. మొదటి దయ్యం ఇలా చెప్పింది. ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉండేవారు. వారి మధ్య మంచి, చెడుల గురించి వాదన జరిగింది. అందులో ఒకడు ఓడిపోయాడు. నేను అతడిని గ్రుడ్డివాడిని చేశాను అని చెప్పింది. నాయకుడు చెప్పాడు, చాలా మంచిది. ఇప్పుడు అతను చూపు లేనివాడిగా ఉంటాడు. ఈ చెట్టు కింద ఉన్న మంచును పూస్తే అతని చూపు తిరిగి వస్తుందని ఎవరికి తెలుసు అని చెప్పి దయ్యాల నాయకుడు నవ్వాడు. రెండవ దయ్యం ఇలా చెప్పింది. నేను పక్క గ్రామంలోని వాగులు, కాలువలు, చెరువులు, కుంటలు అన్నింటినీ ఎండిపోయేలా చేశాను. దీనివల్ల జీవరాశులన్నీ చనిపోయే పరిస్థితి వస్తుందని చెప్పింది. దానికి దయ్యాల నాయకుడు, ప్రాణులన్నీ నీరు లేక చనిపోని. కాని అదే చోట 5 అడుగుల మట్టిని తొలగిస్తే ఎప్పటికీ తరగని నీటి ఊట వస్తుందని ఎవరికి తెలుసు అని అన్నాడు. మూడవ దెయ్యం ఇలా చెప్పింది. నాయకా,
మన రాజ్యపు రాజు కుమార్తెకు వివాహం జరగాల్సి ఉంది. దేశమంతా పండుగ వాతావరణంలో ఉంది. నేను ఆ రాజకుమారిని మూగదానిని చేశాను. అందువల్ల వివాహం జరగదు. అంతఃపురమంతా దుఃఖంతో నిండిపోయిందని చెప్పింది. దానికి దెయ్యాల నాయకుడు ఆహా! చాలా సంతోషకరమైన వార్త, రాజు కుమార్తె మూగదైపోయింది. వెంకట్ చెట్టు కింద ఉన్న మంచును తన కళ్లకు రాసుకున్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. వెంకట్ ఎంతో సంతోషించాడు. చెట్టు బెరడును తీసుకుని వేగంగా ఇంటికి వెళ్ళాడు. తన భార్యతో జరిగినదంతా చెప్పి పక్క గ్రామానికి వెళ్ళాడు. అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడా చుక్క నీరు లేదు. వ్యవసాయ భూమి పగుళ్లు ఇచ్చి ఉంది. ఎక్కడ చూసినా నీటికోసం అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. కొండ అడుగు భాగం నుండి 5 పొరల మట్టిని తీశాడు వెంకట్. వెంటనే నీరు పొంగి అక్కడి చెరువులు, కుంటలు, కాలువలు అన్నీ నిండడం ప్రారంభించాయి. ఇది చూసి సంతోషించిన రాజు వెంకట్కు బంగారాన్ని, ధనాన్ని వదిలిపెట్టకుండా ఇచ్చాడు. వెంకట్ రాజుతో, రాజా! రాజకుమారి మూగదైపోయిందని నేను తెలుసుకున్నాను. ఆమెను నయం చేయడం నా వల్ల అవుతుందని చెప్పాడు. సంతోషించిన రాజు వెంకట్ను రాజభవనానికి తీసుకువెళ్లాడు. ఆ చెట్టు బెరడును దంచి వెంకట్ యువరాణికి ఇచ్చాడు. వెంటనే యువరాణి మాట్లాడటం ప్రారంభించింది. ఎంతో సంతోషించిన రాజు గుర్రపు బండి నిండా వజ్రాలు, వైఢూర్యాలతో నింపి ఒక బంగారు రాజభవనాన్ని కూడా ఇచ్చి తన కుటుంబంతో సహా వచ్చి ఉండమని కోరాడు. వెంకట్ ఆ సంపదనంతటినీ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. వెంకట్కు దక్కిన ఈ మంచి అవకాశాన్ని చూసి ఓర్వలేని కుమార్ వెంకట్తో మాయమాటలు చెప్పి అసలు విషయాన్ని తెలుసుకున్నాడు. వెంకట్, ఆ చెట్టుపై ఉన్న భూతాల వల్లే నాకు ఇన్ని సంపదలు లభించాయని చెప్పాడు. చెట్టు ఉన్న స్థలాన్ని తెలుసుకున్న కుమార్ అడవిలోకి వెళ్ళాడు. అంతేకాక భయంకరమైన శబ్దాలు చేసుకుంటూ 4 భూతాలు వచ్చి చెట్టు మీద కూర్చున్నాయి. లెక్కలు తేలడం మొదలయ్యాయి. నాయక, మన ప్లాన్లన్నీ నాశనమైపోయాయి. ఎవరో మనల్ని రహస్యంగా వింటున్నారు. వాళ్లను కనుక్కోవాలి అని చెప్పుకుంటూ భూతాలు చెట్టు దిగి రాసాగాయి. మంచి ఆలోచనలు కలిగి ఉండటం వల్ల వెంకట్ సుఖసంతోషాలతో జీవించాడు. చెడ్డవారికి మంచి జరుగుతున్నట్లుగానే అనిపిస్తుంది. కాని చివరికి చెడు మాత్రమే జరుగుతుంది. మంచివారు ఎన్నో పరీక్షలను ఎదుర్కోవలసి వస్తుంది. కాని చివరికి వారు ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.